ఆయన రాకడ పర్యంతము వరకును మనందరి మీదను మన కుటుంబముల మీదను ఆశీర్వాదముగా ఉండి రాకడకు సిద్ధం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయ్యా, నేనల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నాయనా నోటిని బోరగా చేసుకుని నీవే మాట్లాడు. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించేటటువంటి మనస్సుని మాకు అనుగ్రహించి నీ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచుమని పరిశుద్ధాత్మదేవ సహాయము చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఈ కృతజ్ఞతలు మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు అతి వినయంగా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రకటన 12:12 ఒకసారి చదువుకుందాం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. చూడండి, ఈ మాటను కొంతకాలంగా ధ్యానిస్తూ ఉన్నాం. పరలోకమా, పరలోక నివాసులారా అని ఒక చక్కని సంబోధన చేస్తున్నాడు. పరలోకము, పరలోక నివాసులు అన్నప్పుడు ఆ స్థితిగతులు ఏమై ఉన్నవి, దాని శాఖోపశాఖలు మనము ధ్యానించాలి. ఇప్పుడైతే భూమి అన్నప్పుడు ఈ భూమిని ఆయన నేల అని పిలిచాడని, నేల మన్ను అన్నాడని, సముద్రముగాను చూపాడని 2 విభాగాలు. మనము వాటిని తెలుసుకుంటున్నప్పుడు భూమిని గురించి, దాని స్థితిగతులు, అందున్న మన పరిస్థితులను వివరిస్తూ ఉన్నాడని తెలుసుకుంటూ వస్తున్నాం. భూమి నీకు శ్రమ. భూమికి శ్రమ కలుగుటం పాపముతో ప్రారంభమైనది. ఆదాము ఎప్పుడైతే పాపమునకు లోనయ్యాడో ఆ క్షణమే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలవడం ప్రారంభము. నరుడు పాపము చేసిన తరువాత నరుణ్ణి ఆయన విడిచిపెట్టక, ఆయన యందు ఉన్నటువంటి వారికి ఇవ్వబోవు భాగ్యము ఏ పాటిదనేది తెలుపుతూ ఉన్నాడు. ఆ క్రమములో ఒక చక్కని ప్రశ్న మనకు వచ్చింది. దేవుని రాజ్యము ఎలా ఉంటుంది? భోజనము పానమును కాదు గాని 14:17లో చెప్పబడినట్లు దేవుని రాజ్యము దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని ఉమ్, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ మాటను అనేకులైన వారు ఒక ఆలోచన, మనము చనిపోయిన తరువాత క్రీస్తులో ఉంటాము, శాశ్వత రాజ్యము మనకివ్వబడుతుంది. ఈ భూమి మీద ఆకలి దప్పులు, భోజన పానాదులు ఇవన్నీ భూమి మీద ఉంటాయి. మనం ఎక్కడికి వెళతాము?
శాశ్వత కాలము పరలోకములో దేవుని సన్నిధికి వెళతాము. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, వేదన ఉండదు, భోజనము పానము కాదు. పరిశుద్ధాత్మయందలి ఆనందము, నీతి, సమాధానము అనే ఆలోచనలలో అనేకులైన విశ్వాసులు ఆగిపోతారు. కానీ దేవుని యొక్క మర్మ సత్యములను మనము పరిశోధన చేసినప్పుడే, నీవు నన్ను అడుగుము, ఇర్మియా 33లో 3 నుంచి అంటున్నాడు కదా, నీవు గ్రహించలేని నిగూఢమైన సత్యములు, మర్మములు నీకు తెలుపుతాను. తెలియజేస్తును. నాకు మొరపెట్టుము, అడగాలి, మొరపెట్టాలి. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టకుండా నీవు వాటిని పొందుకోలేవు గనుక కలిగిన దానితోనే నీవు ఊహలలో, ఆలోచనలలో ఉండిపోతావు. కాబట్టి లోకము నిన్ను లాగునట్లు అపవాది ప్రయాసపడతాడు. నీవెప్పుడు కూడా దైవజనులు చక్కని మాట, పరుగెత్తు. అయితే నీ పరుగు లోకానుసారమైనదై ఉండటానికి వీలు లేదు. నీవు దైవ చిత్తమును బట్టి పరుగులు పెట్టాలి. ఆయన నీ మీద ఏ భారం ఉంచాడో, ఏ పని ద్వారా ఆయన మహిమ పొందదలిచి ఉన్నాడో అది నీవు గుర్తించునట్లు గురి కలిగి పరిగెత్తు. దానికే చక్కని పేరు మొరపెట్టు. మొదట నీవు మొరపెట్టు, సమయము దేవునికి కేటాయించు. అప్పుడు నీవు గ్రహించలేని నిగూఢ మర్మములు నేను నీకు తెలుపుతానని ఆనాడే ప్రకటించాడు. ఆయన అంటాడు, ఈ భూమిని నేను చేశాను, ఈ భూమి మీద నిన్ను నేను ఆఖరి చిక్కున చేశాను. అన్నీ చేసి ముందే చేస్తే ఆ వెనక అన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. వీటన్నిటినీ జాగ్రత్తగా కనిపెట్టి ఏలువాడు కావాలి గనక ఈ సృష్టిలో నీ పాత్ర అపూర్వమైనది. వీటిని అపవిత్రము కాకుండా కాపాడాలి. నశించిపోకుండా కనిపెట్టుకొని ఉండాలి. అపవాది దొంగిలించ వీలు లేదు. విశేషముగా మనము మన కుటుంబాన్ని ప్రాముఖ్యంగా కాపాడువారమగుదుముగాక. ఆమేన్. 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 జనమా, నీవు మొరపెట్టు. ఏ వ్యక్తి మొరపెడుతూ ఉన్నాడో ఆ వ్యక్తికి బయలుపరిచి అతనిని సాధనంగా చేస్తూ అనేకులకు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ భూమిని నిర్మాణము చేసినప్పుడే, ఈ సృష్టి క్రమము ఏర్పాటు చేసినప్పుడే దాని ముగింపును పెట్టాడని గత వారాలలో తెలుసుకున్నాం. ఆనాడే 6 రోజులలో దేవుడైన యెహోవా సమస్తము చేశాడట. అంటే 6 రోజులే ఈ భూమికి ఏర్పాటు చేశాడు. 6 రోజులు అన్నప్పుడు 2 పేతురు 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, ప్రియులారా, ఒక సంగతి నీవు మరచిపోవద్దు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి.
ఓ ప్రభువు దృష్టికి ఒకరోజు 1000 సంవత్సరాలు. ఎప్పుడైతే 6 దినాలలో దేవుడైన యెహోవా అనగా యేసుక్రీస్తు ఈ సృష్టిని 6 దినములకు సంపూర్తి చేశాడు. 7వ రోజు విశ్రమించాడు. ఈ విశ్రమించిన ఈ దినమును ఆయన రాకడకు ఏర్పాటు చేశాడు. ప్రభువు కృప ఏమిటంటే ఈ 7వ రోజున నీవు నేను ప్రారంభ దినాలు క్షణాలలో ఉన్నాం. 6 రోజులు 2024 డిసెంబర్ 31వ తారీఖుకి అయిపోయింది. ప్రియ దైవజనమా, నేను పదే తెలియచేస్తూనే ఉన్నాను. ఆయన రాకడ క్షణాలలో ఉన్నాము, దినాలు కాదు. అత్యంత క్షణాలలో ఆగమనము రాబోతూ ఉన్నది. రహస్య రాకడ ఏర్పాటు. దానికి మూలాలు వెతికినప్పుడు, సాదృశ్యాలు వెతికినప్పుడు అక్కడ గాజాను గురించి, యుద్ధాన్ని గురించి మీ ముందు బయలుపరుస్తూనే ఉన్నాను. మొన్నటి పేపర్లలో ఈ ఈ గాజాను మీరు విడిచి వెళ్ళాల్సింది. 50 కిలోమీటర్ల దూరములో మీరు వెళ్ళాల్సింది. ఇది మాది అని చెప్పడము, గ్రేటర్ ఇజ్రాయేల్ మ్యాపుని వారు పార్లమెంటు నుంచి ఆమోదించి ఓపెన్గా ప్రకటించటము కూడా ప్రపంచ దేశాలన్నీ చూస్తూనే ఉన్నాయి. వీటిని ఎందుకు చూడాలి అని నీవు అనుకుంటున్నావా? ఈ రాకడ క్షణాలను నీవు గుర్తించాలి. ఇవి మీకు సంభవిస్తూ ఉన్నప్పుడు ఆయన వాకిట్లోనే ఉన్నాడనే సత్యము నీవు గుర్తించాలి. నీవు గుర్తించలేని నాడు నీ స్థితి ఏమవుతుంది? నీవు పరిశుద్ధురువే, కానీ గుర్తించకుండా అశ్రద్ధ నీ తల మీదకు వస్తుందేమో. గుర్తించాలి అంటే మెలకువ కలిగి ఉండాలి అంటే కనిపెట్టుకోవాలి. నిత్యము ఎదురు చూడాలి. నీ కళ్ళు ఆయన్ని వెతకాలి, ఆయన్ని చూడాలి. ఆ లోతైన సత్యాలు నీ కనుదృష్టిలో నుంచి నీ హృదయానికి చేర్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలా లేకుండా ఉన్నంత కాలం నీవు భ్రమలోనే బతుకుతావు. లోక సంబంధమైన తలంపులు నీ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి. ప్రయోజనం ఏంటి? ఒక దినం ఈ దేహాన్ని వదలాలి కదా. అందుకని దేవుడు నీ కోసం ఎలాంటి స్థితిని ఏర్పాటు చేశాడో తెలుపుతూ, భూమి నీకు శ్రమ. ఈ శ్రమ ప్రాముఖ్యముగా 7 ఏండ్ల మహాశ్రమను తెలుపుతూ ఉంటే, ఆ శ్రమ ఘోరాతి స్థితిని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ శ్రమైన తరువాత హెర్మగెద్దోను లేక మెగిద్దోను, లేక రెసెనో లేక యెహోషాపాతులో ఒకటి కాదు, ఆ ప్రాంతానికి పెట్టబడిన అనేక పేర్లు. అక్కడ ఒక యుద్ధము చేస్తున్నాడు. మిఖాయేలు ద్వారా యుద్ధము. మిఖాయేలు సహాయకారి. 7 ఏండ్ల శ్రమలకు సిద్ధమయ్యేటటువంటి క్షణాలు. దానికన్నా ముందు సంఘములో పవిత్రురాలైన కన్యక ఎత్తబడడం జరగబోతుంది. ఆమేన్. పవిత్రురాలైన కన్యకగా నీవు నేను ఉండాలని ఆయన నిత్యము తన వాక్కుతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 నీవు హల్లెలూయా. నీ కుటుంబము ఆ రాకడలోనికి ఎత్తబడు గుప్పై ఉండాలి, ఈ ఆత్మీయ కుటుంబముతో సహా.
ఎత్తబడ్డ తరువాత ఇక మిగిలిన 7 ఏండ్ల కాలములో నీవు నేను ఎత్తబడినట్లయితే పరలోకమందు ఒక గొప్ప విందు, నీ బలహీనతలన్నీ తుడిచివేసి నీ వ్యాధి బాధలను తొలగించి నిన్ను సిద్ధపడు, యుద్ధానికి సిద్ధపడు యోధునిగా మార్చి ఆయన 7 ఏండ్ల తరువాత లోకము మహాశ్రమలు పొందాక ఆయన ఒలీవల కొండ మీద తన పాదము పెడుతూ ఉన్నాడు. ఆయనతో పాటు తప్పించుకొనిన శేషమైన ఇజ్రాయేలు మాత్రమే కాదు, పరిశుద్ధులందరూ వస్తారని జకర్యా 14:4-5 వచనాలు అనగా ఆ యుద్ధములో పాల్గొను శుభగడియ. నేనంటాను, అది గొప్ప శుభగడియ. నీ ఇంటే దొంగ ఉన్నాడు, నీ ఇంట శత్రువు ఉన్నాడు, నీ ఇంటనే నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త రూపంలో శపించబడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ రోజు కూడా అదే జరిగింది. పాపము ఇజ్రాయేలులో రాగానే అది 23,000 మంది మీదకు పాకింది మరణం రూపంలో. మోషే యెహోషువతో, అలాగే అహరోనుతో, సర్వ సమాజముతో వెళ్ళు, దాన్ని సంహరించు అనగానే ఆ బడిసె తీసుకొని కొడితే గుండెలలో సొంత రక్తమే పొడిస్తే గుండెలు పగిలి చీల్చుకొని చచ్చారు. ఆ చచ్చినోడు బయటోడు కాదు, ఇజ్రాయేలీయుడే, ప్రార్థనాపరుడే, విశ్వాసే. కానీ పాపము హత్తుకుంది, తలంపులు లోకానుసారమైన. ఆలోచన చెయ్యి, నీ బిడ్డల ప్రవర్తన, నీ కుటుంబపు ప్రవర్తన, వారి జీవితము నడత ఎలా ఉందో నిత్యము వారిని నీవు కాపాడుకో, పరిశీలన చేయి. అటగాదులే, నా ఇష్టము వాళ్ళ ఇష్టం అనుకుంటూ జీవిస్తుంటే ఆ యుద్ధములో నీ శత్రువు బయట నుంచి కాదు, నీ బిడ్డల నుంచే కనపడతాడేమో. నీ కుటుంబములో మమకారముతో బ్రతికించిన నీ బిడ్డలే నీకు శత్రువులవుతారేమో. ఆ యుద్ధము తరువాత అపవాది లేక సాతాను ఓటమి పాలై ఎన్నేండ్లు చెరలోకి వెళుతాడట, మొట్టులేని గోతిలోనికి. ఎవరైనా చెప్పగలరా? 1000 సంవత్సరాలు వాడిని బంధిస్తూ ఉన్నానని ప్రకటన 21-3 వచనాలు ఒక్కసారి చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము సంవత్సరాలు వాటిని ఇంగ్లీష్ లో ఉన్న మాట ఓటంలెస్ పిట్, అగాధ స్థలము, మట్టులేని రాతి కొన, గొయ్యి. నువ్వే పేర్లు పెట్టినా దానికి సరిపోవచ్చు. ఈ 1000 ఏళ్ల తరువాత వాడు విడవబడతాడని,
వాడు తాను ప్రేరేపించిన ప్రజలను కూడగట్టి అప్పుడు యుద్ధానికి దిగుతాడని, అక్కడ ఓటమి పాలయ్యి వాడును వానితో పాటు ఉన్న వానిని అనుసరించిన వ్యక్తులు ఎవరు వారు? ప్రకటన 21:7-8 వచనాలను ఒక్కసారి చూడండి. జయించువాడు వాళ్ళలో నీవు కానీ నీ బిడ్డలు కానీ ఉన్నారేమో. జాగ్రత్తగా పరిశీలన చేయి. ఉండటానికి వీలు. చూడండి ఇప్పుడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుణ్ణయుండును, అతడు నాకు కుమారుడయుండును. ఆ, ఒకటి పిరికివాడును పిరికి వాళ్ళ పిరికితనం అంటే విశ్వాసం ఒక విధంగా అదిక పిరికి వాళ్ళ దేవుని ప్రకటిస్తానని చెప్పి, నిన్ను కలిగి ఉంటానని చెప్పి ఆయనకు ఎడమైపోతున్నవారు, లోకానికి బట్టి స్నేహితులు, బంధువులు, లోకము కారణాలనేకం. నీలో క్రీస్తుతో నడవలేని స్థితి పిరికితనమే. విశ్వాసం వచ్చిడుందే, ఏం సుఖం? గొయ్యి తీసి లోపల పెట్టావు. ప్రార్థనా పరురాలివే, భక్తుడివే, భక్తి నీ గడప దాటడం లేదా? ఎందును బట్టి ఆగింది? ఎందును బట్టి ప్రకటించడాన్ని ఆపుతున్నావు? ఏదో ఒక అపవాది ముల్లేస్తున్నాడు. పిరికితనం. ఈ పిరికి వాళ్ళు ఎంత ప్రార్థనా పరులైనా ఏమైతారు? వాళ్ళు పిరికోళ్ళు అంటారా? ప్రకటించలేని పిరికి, జీవించలేని పిరికి, భయపడే మనస్సు, పిరికితనమైన ఆత్మను నేను మీకు ఇవ్వలేదు. ఇవ్వలేదు. మరి ఈ పిరికి ఆడి నుంచి వచ్చింది? దుష్టుడి నుంచి. దుష్టుడి నుంచి వచ్చింది. అది నిన్ను బెదిరిస్తుంది. ధైర్యం కలిగిన నీవు పిరికితనానికి లోనైతున్నావా? ఈ లేదు. ఎంతమంది వదలడం లేదు? ఎంతమంది ఈ ఊపిరి వదిలి నీ కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవటం లేదే? అయితే క్రీస్తు కొరకు నీవు కోల్పోతే ఆయన కవిలలో నీవు దాచబడుదువుగాక. ఆమేన్. ఆమేన్. నిన్న అమెరికాలో కూడా అలాంటి సంఘటన ఆయన సంకల్పమే అయితే జరిగింది. కళ్ళ ముందే చూశాం. క్రీస్తుని ప్రకటిస్తూ ఉండగానే ఆ ప్రాణం ఆయన సంకల్పమే అయితే అతని హృదయాంతరంగాల స్థితి నేను నీవు ఎరగము. అది ఎరిగిన వాడు ఆయనే. ఆయన హల్లెలూయా. నిత్యమై ఉండినట్లయితే మాత్రం అతడు ఆయన కవిలలో చేతిలో భద్రంగా దేవదూతలు ఆయన తీసుకొని వెళ్తారు. అది అతనే కాదు, నీవైనా నేమైనా ఎవరైనా సరే అలా ఉన్నారా? ఊపిరి దాటుతున్నా, ముసలితనం, కాళ్ళు చేతులు కదలలేకపోతున్నా, వృద్ధాప్యపు ఛాయలలో నలుగుతున్నా, నా ప్రభువుని ప్రకటిస్తాను అనే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, దైవ జనాంగమా, ఆలోచన చేయి. నీవు బెదిరావు, భయపడ్డావు అంటే అపవాది కుతంత్రాలు నీ చుట్టూ ఉన్నాయి. ఇంకొంతమంది ఉంటారు, ఎంత చేసి అంత అనుకుంటారు. నీవు చేయవలసింది ఇంత, చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనే సాక్షి. కొద్దిగా చెప్పి ఇక అయిపోయింది సార్. ఏమైపోయింది? నీ యాత్ర అవ్వలేదు కదా. ఇది యాత్రా దినాలు, ఇవి యాత్రా దినాలు.
ఈ జీవిత కాలమంతా యాత్రే. ఆయన సాక్షిగా ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు రకరకాలు. కొంత దేవుడు, కొంత లోకం. కొంత దేవుడు, కొంత లోకానుసారమైన పరుగు పరుగు పరుగు. రెండిటిని మిక్స్ చేస్తారు. స్నేహితులు, బంధువులు రాగానే ఇక అటువైపు అది ఇదంతా మటాష్. మళ్ళా ఉదయాన్నే ఏసై దగ్గరకు వస్తారు. వచ్చి ఏసయ్యా ఇక నువ్వే దిక్కయ్యా అంటాడు. ఆ పాటలు కూడా అట్నే పడతారు. నీ దగ్గరే ఉన్నాను, నిన్ను గోజాడుతున్నానయ్యా, నీకోసం ప్రాధేయపడుతున్నా. ఎంతసేపు? ఆ అపవాది వాళ్ళను పంపనంతసేపు, అపవాది తలంపులను కూడా పంపనంతసేపే. పంపగానే పడిపోయేవాళ్ళు. ఇవన్నీ క్రీస్తులో ఉండలేని స్థితి. అది పిరికితనం. ఈ పిరికితనమే నా స్థితి ఏమవుద్దో, నా బిడ్డల స్థితి ఏమవుద్దో అనుకుంటూ బ్రతికే పరిస్థితులు అపవాది కలుగ చేస్తున్నాడా? దైవజనమా, దైవజనమా, ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఆయన గోధుమలను జల్లించి జల్లించి పొట్టున వేరి ఆరవేస్తాడు అగ్నికి. ఆ పొట్టులో నీ బిడ్డలు నీవున్నారా? లేక నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నీ బంధుమిత్రుల్లో ఉన్నారా? నీ స్నేహితులలో ఉన్నారా? ప్రకటించు. పరిచయం అవ్వగానే హాయ్ గుడ్ మార్నింగ్ అనగానే ప్రైజ్ ది లార్డ్ అను. దేవుని వాక్య సత్యము నీ నోట వేకువనే రావాలి. ఆ స్వరము కోకిల కంటే, తేనె కంటే మధురమైన మాట ఉండాలి. వాళ్ళు రాగానే అబ్బో ఈ లోక సంబంధులే నన్నేడంటారో మౌనం వహిస్తున్నావా? పిరికితనం ఉండగాడు. పిరికి వారు ఇంకా అవిశ్వాసులు, అసహ్యులను, అవిశ్వాసం ఇక దాని గురించి చెప్పాలా? కాసేపిట్ట కాసేపట్ట ప్రార్థన చేస్తే నా మొర వింటాడో ఏంటో. బ్రతికి ఉన్నంత కాలము నమ్మకాన్ని వదలకూడదు. ప్రాణము ఆయన వశం. ప్రాణం పోయాకేం చేయలేం. ఈ ఊపిరికి కాలం ఇంతవరకు ఇచ్చాడు, అంతవరకు నమ్మకంగా ఉంటాను. ఎంతమంది ఎలా ఉంటున్నారో పరిశీలన చేయండి. పొద్దున్నే బ్రష్ చేసిన కాడి నుంచి, లేక నిద్ర లేచిన కాడి నుంచి రాత్రి పండుకునే వరకు నీవు దేవుని మాటలలో దేవుని జ్ఞాపకం ఎంత ఉంది? నీ మాటలు లోక జ్ఞానం ఎంత పట్టుకుంది? లోక మాట ఎలా ఉంది? దైవ మాట ఎంత పర్సంటేజ్ ఉంది? నువ్వు ఎప్పుడైనా కాటా వేసావా? ఒక పదం పలికే ముందు, ఒక మాట మాట్లాడే ముందు, అమ్మో ఈ మాట మాట్లాడితే ఈ దేవునికి ఇష్టమైందా? పరిశుద్ధుల మధ్యలో ఆనందకరమైందా? సమాధానకరమైందా? సంతోషకరమైందా? దేవునికి ఇష్టమైన ఓదార్పుకు చెందిందా? లేక కళ్ళలాడునదా? బలహీనమైనదా? లోకపు ముచ్చట్లకు చెల్లిందా? ముసలమ్మ ముచ్చట్లకు చెల్లిందా? లోక సంబంధమైన ఆనందానికి చెందిందా? లోకమును సంతోషపెట్టువాడనైతే నేను దేవునికి ఇష్టడనెంత మాత్రము కాదని పౌలు గలతీ 1:10 చెప్తున్నాడు. ఇవన్నీ ఇంకా చెప్పండి, చదవం. సహ్యులను, చదువు. నరహంతకులను, విచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము.
ఇప్పుడు మరణాలు ఎన్ని కనపడుతున్నాయి? 2 మరణాలు. రెండే. ఒకటి భౌతిక మరణం అయితే రెండవ దాని పేరు ఆత్మ ఆత్మ సంబంధం సంబంధం. అట. అదే నరకాగ్నిలో వేసి వీళ్ళందరినీ అబ్బో తెగ ప్రార్థన చేశాడండి. ఆ జీవనం తెగ ప్రార్థన రోజుకి 7-8 గంటలు చేస్తున్నాడండి. కానీ ఈ లక్షణాలను వదలలేకపోయాడు. సమాధి చేయలేదు. అప్పుడు ఏమవుతాడు ఈ జీవనం? ఆ గుంపులో ఉంటాడు. ఈ గుంపంతా కట్టగట్టి నువ్వెన్ని గంటలు ప్రార్థన చేసినా వాటిని మూత వేస్తాడు. ఎక్కడో తెలుసా? ఆ రోజే చూపాడు. కోరహును అతని సైన్యమును నేల నెరియ విడిచి మింగివేసింది. మళ్ళా మూసుకొని అది. ఆ నెర్రి ఇప్పుడు కనపడుతుందా? ఎక్కడా లేదు. అంటే ఏమైంది? ఈ భూమి లోపల అగ్ని ఉంది. యోబు 28:6-7 వచనాలు చూడండి. ఏముంది అక్కడ? అగ్నిగండం. దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమయమైన రాళ్ళున్నవి. దాని లోపలి భాగం అగ్నిమయమైనట్లుండును. దాని లోపల భాగం పైన చెట్లు ఉన్నాయంట, చేమలు ఉన్నాయంట, సృష్టి ఉన్నదట. మనం అందుకనే భూమిని దేవుడు ఎలా ఏ దినుసులతో నిన్ను నన్ను భూమిని నిర్మించాడో కూడా చూడబోతున్నా ఈ క్రమంలో. భూమి మీద ఏమున్నదట? సృష్టి చేశాడట. భూమి లోపల ఏమున్నదట? అగ్నిమయమైనట్లు ఉండును. అగ్నిమయమై ఉంది. అందులోనే బంగారం, వెండి, వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య గోమేధిక పద్మ స్కంద రాగాలు, ఇనుము, రాగి, ఇత్తడే, వజ్ర వైఢూర్యాలు ఒకటి కాదు, అన్ని తోడుతున్నారు. తోడుతున్నారా? ఇంకా మిగిలేది తోడలేనిదేంది? అగ్ని ఉంది. అగ్ని జ్వాల. అగ్నిమయమా? అవి ఎప్పుడైనా చూసారా మీరు? పర్వతాలు, అగ్ని పర్వతం. భూమి లోపల నుంచి నేనుండాను అని అగ్ని పర్వతాలను బండలను చేస్తూ బయటకు వస్తుంటాయి. లావా రూపంలో సెగలు గొక్కుతుంటాయి. దాంట్లో పడతారు. దేంట్లో పడతారు? ఆ పడేది ఎవరో కదే, నీ పెనిమిటి లేక నీ భార్య లేక నీ బిడ్డలు, నువ్వు అల్లోరు ముద్దుగా పెంచిన వీళ్ళు లోక సంబంధులైతే నువ్వే. మరి లోకము నిన్ను వెంబడించింది, నిన్ను పట్టుకుంది. నీవు లోకాన్ని ఆశ్రయించావు, నువ్వు అతక్కపోయావు జిగటమన్నులాగా. ఒకవేళ ఆ స్థితి అయితే పట్టు. వీళ్ళందరినీ ఇందాక చదివామే, మండు గుండములో అగ్ని గంధకం. మండు గుండములో అగ్ని గంధకములలో నిత్యాగ్నిమయమై బంధించి వేస్తాడు. పైకి భక్తి కనపడుతూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించాలి. ఆశ్రయించకుండా నటన కలిగిన బ్రతుకుండటానికి, నాలో నీలో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడు. ఆయన నీలో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీతో ఉన్నాడు, నీ మధ్యలో కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడితే ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు, హెచ్చరిస్తుంటాడు. కానీ నువ్వు హెచ్చరికకు లొంగాలి, భయపడాలి. నువ్వు దాటి జీవిస్తున్నావేమో ఆలోచన. వీళ్ళందరినీ మూసివేస్తాడట ఆ అగ్ని గంధకములతో. అగ్ని ఆరదో, పురుగు సావదు. పురుగంటే యాకోబు అంటున్నాడు, నేను పురుగుని, పురుగు వంటి వాడను. పురుగు వంటి యాకోబు. ఈ శరీరం దహించబడుతుంటే ఏడ్పు కడబొబ్బలతో నీవు ఏడుస్తూ ఉంటే, నానా, అమ్మా అని నీ బిడ్డలు కూడా విడవబడి పొరపాటునైనా రగిలిపోతూ ఉంటే, ఈ రోజున నీ బిడ్డల్ని కాపాడుతున్నావు.
మరి ఆ రోజు ఎలా కాపాడుతావు? మంట ఆడికే కాదు, గుడిసె మొత్తానికి అంటితే ఎట్టుంటది? ప్రియ దైవజనమా, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా దిద్దుబాటు నీకు అసహ్యమేమో, జాగ్రత్త, మార్చుకోమంటున్నాడు. వీళ్ళందరూ కట్టగట్టి ఒక సైడ్కి పెట్టాక అప్పుడు ఈ పవిత్రురాలైన ఈ కన్యకగా ఉన్న మిగిలిన శేషమున్నారే, వాళ్ళు ఎవరో తెలుసా? విశాల మార్గము కాదట, ఇరుకు మార్గము. ఇరుకది, ఓ కష్టము. ఆ మార్గములో ఉన్న నీవు నేను దేవుని కొరకు నిలబడిన వ్యక్తివైతే, క్రీస్తులో ఉన్న నిన్ను నన్ను, ఆయనను పోలి నడిచిన నిన్ను నన్ను, ఆయన సహవాస్యమైన నిన్ను నన్ను, ఆయన కొరకై జీవించిన నిన్ను నన్ను ఆయన చూస్తాడు. నేను నిన్ను చేసింది నీ మహిమ కోసం కాదే, నీ ఘనత కోసం కాదు, నా మహిమార్థమై నేను నిన్ను చేశాను. నా నిమిత్తమై జీవించులాగునా, నన్ను పోలి ఉండులాగునా నీ ఉంటే అప్పుడు నేను నిన్ను ఘనపరుస్తాను. నేను ఘనపరచువాడు ధన్యుడు. ప్రియ దైవజనమా, అట్టి వారందరూ సమకూరుస్తున్నాడు. ఆ పరలోకము నుండి 1000 సంవత్సరాల పరిపాలన ఏర్పాటు చేసి, ఆ తరువాత తీర్పును ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అదే 2 పేతురు 3:10 నుంచి, క్రొత్త భూమి, క్రొత్త అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రములతో లయమైపోవును, భూమియు దాని మీద నున్న కృత్యములను కాలిపోవును, దాని మీద ఉన్న సమస్తము కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఆశగా కనిపెట్టుతున్నావా? ఓ రాకడ వస్తుందేమో భయంతో ఉన్నావు. ఇప్పుడు వస్తే ఏంటి పరిస్థితి? నా బతికేం కాదు, ఈ క్షణం వస్తే ఏంటి స్థితి అని భయం నీలో ఉందా? భయం ఎందుకు? నీవే నీ క్రియలలో ఆశ కలిగి ఉండే వ్యక్తివైతే, యేసయ్యతో ఉండే మనస్సు నీలో ఉంటే భయం ఎందుకు వస్తుంది? ఈ క్షణాన చావొచ్చినా, ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. అది నోటి మాటతో కాదు, నీ రిజాయిస్నెస్, నీ హృదయము పరవశంతో ఉంటుంది. ఆనంద డోలికలే. నా క్రీస్తు నాలో ఉన్నాడు, నా పడవ సాగిపోతుంది. ఈ జీవిత నావ అది నీలో ఉంటది. నీవు ఆత్మ సంబంధివి అంటున్నాడు. అట్ట కాకుండా ఒక చిన్న బాధ, ఒక చిన్న రోగం, ఒక చిన్న అవస్థ ఈ దేహానికి తగలగానే బొటపట కన్నీళ్ళు వచ్చినాయి అంటే, నీవు దుఃఖములో మునిగాము అంటే, దుఃఖం రాకమాందే వస్తుంది. తమాయించుకొని నిలబడాలి, తట్టుకొని ఓర్చుకొని తీరాల్సిందే, తీరాల్సిందే. అలా కాకుండా కుమలడం ప్రారంభించి దానినే దృష్టి పెట్టావంటే, నీ దృష్టి దేవుని మీద ఉందా, దాని మీద ఉందా? చెప్పండి, ఎవరి మీద ఉన్నట్టు? నీవు దేనిని దృష్టి పెడతావో దాని మీదే నీ చూపు, మనస్సంతా ఉంది.
ఇక్కడ దెబ్బ తగలగానే ఇక మనసంతా ఇట్టే పోదు. తగిలినప్పుడు పోద్ది, మానవ సహజం. తర్వాత గాయం మాని తీరాల్సిందే. నీ తలంపులు కూడా అలాగే సంపూర్ణతలోనికి వచ్చి తీరాల్సిందే. కానీ ఎలా ఉన్నావు? ఆ పరవశం నీలో ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడువాడు. నీవు ఆ నిప్పులలో పడ వీలు లేకుండా ముందుగానే నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చరించువాడై ఉన్నాడు. నన్ను నా కుటుంబాన్ని హెచ్చరించుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆ తరువాత ఏమంటున్నాడు తెలుసా? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను నూతన ఆకాశమును నేను క్రొత్త సృష్టిస్తూ క్రొత్త దానిలో నీతి నివసిస్తుంది. నీతి నివసించు. నువ్వు వాటి ఎందు నీతి నివసించు. కనిపెట్టుకో, కనిపెట్టుకో. అయితే ఆలోచన ఏంటంటే ఆ శాశ్వత రాజ్యం అని పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి, ప్రకటన 21:1-3. అక్కడ అంతట ఏదో నేను అనుకుని ఎవరైనా అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఆ, మొదటి ఆకాశమును మొదట భూమియు గతించిపోయిను. మొదటి ఆకాశము, మొదట మొదటి భూమియు భూమి గతించిపోయిను. మరువబడునా. సముద్రమును ఇకను లేదు. సముద్రమును ఇక లేదు. చూడండి, సముద్రము దేనితో ఉంటది? ఏ నీళ్ళు ఉంటాయి సముద్రంలో? పునీలు పునీల నీళ్ళు ఉండవట. అంటే నేను అనుకుంటాను, భూమి నీ నిమిత్తము శపించబడి ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు ములుస్తూ ఎన్నప్పుడు ఈ మంచినీళ్ళు ఆనాడు చేసి ఉంటాడు. ఈ పొగ. నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు అయిపోయినాయేమో అప్పుడు. నేను అనుకుంటాను, ఆ నీళ్లు ఉప్పు నీళ్లు అయిపోయినాయి. అయినా ఉప్పు నీళ్లలో కూడా, ప్రవాహ జలాలలో కూడా ఉప్పుతో నింపబడ్డ దానిలో జలచరాలను పోషిస్తున్న గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిస్సారమైన జీవితాన్ని సారవంతముగా మార్చినవాడు. ఇక ఉప్పు కనపడటం లేదంట సముద్రం. ఇప్పుడు ఏమైతుందో చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమా. ఈ పట్టణము తన భర్త కొరకు పరలోకంలో పెట్టాడే. ఆ పరలోకంలో ఉన్న ఆ పట్టణం, భూమి తన మీద భర్త కొరకు పట్టణం అక్కడ లేదు. ఇప్పుడు చూడండి ఈ మాట అర్థం. ఒకసారి 3-5 దాకా ఒకసారి మళ్ళా చదువమ్మా. 3వ వచనం. అప్పుడు ఇదిగో ఆ, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన చదివింది వారి కూడా చదువు తల్లి. ఓకే రెండు అండి. చెప్పు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ నేను పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, అది నీది నాదే. మన ఇల్లు అక్కడ ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను ఆడుంటానని. పరలోకంలో నేనుంటానా? శాశ్వత రాజ్యం అక్కడ ఉంది. మంచిది అనుకోవటం తప్పులేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, తన ఆయన భర్త ఏమంటున్నాడంటే, నిన్ను దేశపోయాడు కదే, ఇప్పుడు 1000 ఏళ్ల పాలన మీద ఇక్కడికి వచ్చావు కదా, ఈ భూమిని మొత్తాన్ని తొలగించాడు కదా, పాపులందులో భూమిని తెరిచి పాపులందరిని అందులో తొక్కివేసి అగాధములో ఉన్న అగ్ని జ్వాలల్లో పడేశాడు కదా, అందులో నీ వాళ్ళు ఉండకూడదు కదే. ఉంటే వాళ్ళు కూడా అక్కడ అయిపోతే అటు మూసేసి వాటిని మరుగు చేశాడు కదా. ఆ తరువాత మరి నువ్వు ఎక్కడుండాలయ్యా అని చూస్తే, అదే సమయములో ముందు నూతన భూమి, నూతన ఆకాశాన్ని చేసి, ఆ తరువాత ఈ నూతన భూమి మీద యెరూషలేము అను పట్టణము నమూనా అక్కడ పెట్టాడు. నీ ప్లేస్ ఎక్కడో మొత్తం మున్సిపల్ ఆఫీసులో ఇల్లు కట్టవు నువ్వు.
అక్కడ ఏం దొరుకుద్ది? ఇంటి ప్లాన్. ప్లాన్. మీరు ఎప్పుడు ఇల్లు కట్టినట్లేరు. కడితే ఈ పాటికి చెప్పేవాళ్ళు ఏముంటది అక్కడ? ఏమిస్తారు? నమూనా పత్రం. పర్మిషన్ ఇస్తారు. బహుశా ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉన్నవాళ్ళు ఇల్లు కట్టినోళ్ళు ఉన్నారంటారా? ఉన్నారు కదా! మీరు ఇల్లు తీసుకుపోయి మున్సిపల్ ఆఫీసులో, కార్పొరేషన్ ఆఫీసులో కడతారా? పంచాయతీల్లో? మన ప్లేస్ లోనే కట్టాం. ఒక స్కెచ్ ఇచ్చి ఈ నేలలో నీ భూమి మీద నీకు ముద్ర వేసిస్తాడు, అనుమతి ఇస్తారు. అంతేనంటారా? అంతే. అవునండి. అవునండి. మీరు ఎవరు పలకపోతే నాకు డౌట్ వస్తుంది. పర్మిషన్ అవునండి. ఇస్తారు. అది అక్కడ పర్మిషన్ అంటే పరలోకంలో నీ పేరు రాస్తారు. రిజిస్టర్ ఆఫీసులో రాసినట్టు నీ పేరు రాస్తారు. ఈ నీవు నివసించేది అక్కడ కాదు. ఎక్కడిప్పుడు? మన నివాసం భూమి మీదండి. పర్మిషన్ అక్కడ, పాత్ర అక్కడ, అందులో నివాస యోగ్యమైనది అక్కడిచ్చి నీవే ఈ నూతన భూమి, అపారమైన భూమిని, ఇది లోకులకు పాపులకు ఇక ఉండదు. ఇరుకు మార్గమును ఎంచి, ఇరుకు మార్గమని ఎరిగి నా నిమిత్తమై జీవించి పాపమును తొలగించుకొని పవిత్రమైన నడతతో నన్ను కనిపెట్టుకొని ఉన్న నీకిదే. నేను అనుకుంటుంటే అప్పుడప్పుడు మరి వీళ్ళ సంగతి ఏమైంది? ఈ లోకస్తులు ఉన్నారే, మరి అదంతా వాళ్ళు ఆస్తులు నన్ను అన్యాయం చేసి, లంచాలకి మరిగి, మోసాలు చేసి సంపాదించినవి అన్నీ అక్కడ దాచుకున్నారే, మరి వాటి సంగతి ఏంది? అంటే నా మనసు అంటుంటుంది ఎప్పుడు, అట్లో నేను ఒకటి గురిపెట్టా. లోకస్తుడు మోసాలు చేసి బాగా దాచి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేకమైనటువంటి ఆ ట్యాక్స్లు కట్టకుండా దాచేవాళ్ళు, తప్పించుకొని తిరిగేవాళ్ళు. కట్టాల్సి వస్తే మాయలు మాయలు చేసి ఏదేదో చేసేవాళ్ళు. వాళ్ళొక వర్గం. సంపాదించింది దాచుకోవడానికి పడే తిప్పలు వీళ్ళందరూ ఆడ గూడ కట్టుకుంటుంటే ఎవడొస్తూ నాకు దొరుకుదా అనుకుంటుంటా, నవ్వుకుంటుంటా. బాగా సంపాదించండి, పరుగులు పెట్టండి, లోక సంబంధంగా పరిగెత్తండి. ఒక దినము నువ్వు వాటిని ఉచితంగా వదిలిపెట్టిపోయినప్పుడు ఆ భూమిని నేను ఒకసారి కదిలిస్తానంటున్నాడు. ఇష్టమైన రెన్యూ వస్తువులు చేస్తానంటున్నాడు. అన్య జనుల ఇష్ట వస్తువులన్నీ నా దగ్గరకు చేయబడును. నేను తేబడునా. మందిరం ఇవన్నీ ఇక నేనేం చేయకర్లా. ఆ నూతన భూమి ఆకాశాల్లో ఆ నాగలితో ఇట్ట గొయ్యి దువ్వితే అక్కడ వజ్రాల నగలుంటాయి. నీ విశ్వాసమును బట్టి వాటిని ఇస్తాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, అవన్నీ దేహానికా? దేహానికి కదా, ఇదెలా సాధ్యం? ఇక్కడే నీవు సమస్తము ఆయన ఆత్మ శరీరానికి పెట్టి దేహమును కేవలము సాధనం చేశాడు. ఈ దేహము మన్ను నుండి తీయబడినది, అది సాధనంగా పెట్టాడంతే. అసలైనవన్నీ ఆ మహిమా శరీరానికే పెట్టాడు. అందుకే యేసయ్య లూకా 24 ఆ చెయ్యట్ట పెట్టి 24:36 నుంచి ఒకసారి చదవమ్మా. ఎరుగక మనిషి ఈ మొన్నైపోయే దీని ఆకర్షణకు లోనైపోయి మట్టిలో కలిసి పురుగుల మయమైపోబోయేటటువంటి దీనికోసము పరుగులు పెట్టి అసలైనవి వాటికి చెందినవి కానే కావు. ఏం పెట్టాడో, ఎలాంటి స్థితి ఆ నూతన భూమి ఆకాశములప్పుడు కలుగ చేశాడో ఇప్పుడు చూడండి, చదవమ్మా. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానం అవును గాక అని వారితో అనెను. ఈయన అయితే అప్పుడు ఏ వారు శరీరంతో దిగులు పడి ఉన్నాడు? అప్పుడు ఆయన ఏ శరీరంతో ఉన్నాడు?
ఆత్మ శరీరంతో అమ్, మహిమ శరీరం శరీరంతో ఉంటాడు. పునరుత్థాన శరీరం, దానికి మరి ఒక పేరు మహిమా శరీరం. మా శరీరం. ఈ మహిమా శరీరముతో సమాధానం అని చెప్పాక వారు అయితే వారు దిగులు పడి ఆ, భయాక్రాంతులై ఆ, భూతము తమకు కనబడిందని తలంచిరి. ఆ, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములో సందేహములు పుట్టనేలా? ఉమ్. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను నా చూడుడి. చేతులు నన్ను- చూడే పట్టుక. నా ఏ శరీరంతో పట్టుకోమన్నాడు? మహిమ శరీరం. మహిమా మనమా? శరీరం. నీకు నాకు కూడా అదే స్థితి. పైగా అంటాడు, మీ యొద్ద తినటానికి ఏమైనా ఏమైనా తినటానికి కలదా? ఏమైనా ఉన్నదా? ఆకలైతుందయ్యా. ఏ శరీరానికి ఆకలైంది? మహిమ శరీరానికి ఆకలి. అంటే ఆకలి అనేది దేనికి పెట్టాడు? దీనికా? ఈ దేహానికి అనుకుంటున్నారా? ఇన్ని ఆత్మకు. పరుగులు 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 పరిగెత్తి 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 అలసి సొలసి ప్రాణము కోల్పోవు వారలారా, దీనికి పెట్టలేదు. దీనికి పెట్టలేదు. సమస్తము కూడా ఆత్మ మరియు మహిమ శరీరం అందు ఏర్పాటు చేసి ఈ మొన్నైన శరీరం సాధనం. మీకు డౌట్గా ఉంటే పరిశీలన చేయండి. చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయాక, అంటే ఆ మహిమ లేక ఆత్మ శరీరము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళుటే మరణం, నిద్ర. ఆ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయి పప్పుచారు తాగుతావా, సాంబార్ అన్నం పెడతాను నీకు ఇష్టం కదా, గారెలు బూరెలు తింటావా అంటే తినగలడా? అప్పటి వరకు తిన్నవాడు ఆ క్షణములో ఊపిరి ఊదగానే, ఆత్మ కోల్పోగానే నీ దేహము నిర్జీవమవుతుంది. ఈ దేహానికి నువ్వేం పెట్టినా తినగలడా? ఎందుకు? ఏం చెయ్యడానికి పరుగులు? అంటే సమస్తము ఆ రోజు అబ్రహాం ద్వారా దేవుడు బయలుపరిచాడు. అయ్యా, కొంత ఆహారం తెచ్చి పెడతానయ్యా, నీ దేహాన్ని బలపరుచుకో అనలేదు, నీ ప్రాణమును బలపరుచుకో. ప్రాణమనగా ఆత్మ శరీరమే. ప్రియ దైవజనమా, ఈరోజు నాయన నూతన భూమిని నూతన ఆకాశాన్ని చేసిన తరువాత నిన్ను ఆ పరలోకపు పట్టణపు నమూనాని తయారు చేసి, నీవు 1000 ఏళ్ల పాలనలో ఉన్నప్పుడు, క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు, తండ్రి తన దూతల చేత అలాగే నీ ప్లేస్ ఎక్కడో నీకు నిర్ణయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 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 నీవే ఊళ్ళో ఉండాలా? నువ్వు నందిగామలో ఉన్నావు, ఓకే. మరి నందిగామలో ఎంత ఇల్లు ఈ రోజున బాగానే కట్టావు, అంత సరిపోద్దా? ఎన్ని ఆత్మలను రక్షించావు. ఒక్కొక్క నివాసము అన్యుల దగ్గర నుంచి నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. కలిగిన వానికే ఇవ్వబడు. ఎవరే మాట్లాడలా, కలిగిన వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తారన్నట్టుంది. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి తనకు ఉన్నది కూడా పెరికి వేయబడును. అంటే అర్థమేంది? ఈ తీసి కలిగి ఉన్న వాళ్ళకి ఈ విశ్వాసములో లేని బ్రతుకులు, క్రీస్తు లేని జీవితాల దగ్గర ఎంత సిరు సంపాదనలు అన్ని పెరిగి ఎవరికి ఇస్తాడట ఇప్పుడు? ఉన్నవాడి వారికి. క్రీస్తు ఎవరు క్రమంగా నిర్వహిస్తారో వాళ్ళకి. క్రీస్తుని కలిగిన నీకు నాకు ఇస్తానని వాగ్దానము చేసిన వాడై ఉన్నాడు. అట్టి భాగ్యవంతులముగా మనం జీవించి రాబో మాటలను ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన భాగ్యమును ధ్యానిస్తూ ఆయన రాకడకు సిద్ధమగుదుము గాక. ఆమేన్. 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 ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, యేసయ్య, నీవు మా కోసము సిద్ధపరిచిన భాగ్యమును ధ్యానించడానికి నీవిచ్చిన అవకాశం ఎంత గొప్పది. మా పరుగు నీ యందు ఉండాలని నీవు ప్రకటించావు. నీలో ఉండాలని, ఈ లోకము అశాశ్వతమైనదని హెచ్చరించావు. అట్టి బ్రతుకు మాకును మా కుటుంబములకును
నీవు కలగ చేస్తూ అవకాశమును మేము సద్వినియోగములాగున నీ దూతను కంచెగా